తెలంగాణలో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వలన తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్స్ అంటున్నారు. రోజుకు 1000 రూపాయల ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కిషోర్ డిమాండ్ చేశారు. ఆటోలకు ఈఎంఐ కట్టుకునే డబ్బులు కూడా సంపాదించట్లేదన్నారు. ఈ పరిస్థితిలో పిల్లల చదువులకు ఫీజులు, కుటుంబ పోషణకు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రజారవాణా ఆటో వ్యవస్థ సంపూర్ణంగా కంప్లీట్ దెబ్బతిపోయింది. కనీసం వాళ్ళ గురించి ఏంటంటే ఉపాధి కల్పించాలి, లేకుంటే రోజు ఒక 1000 రూపాయలు చొప్పున ఉపాధి కల్పించే విధంగా ఆటోలను ఇప్పుడు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కదా దానికి తీసుకొని పెట్టాలని మా నిర్ణయం. దాంతో పాటు మనకు ఇప్పుడు మహిళలు వచ్చేసరికి ఏమైందంటే ప్రతి ఒక్కరు ఈరోజు కూరగాయలు తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా ఇక మొబైల్ బంద్ చేసి ఆటోలు ఏం చేశారంటే మాకు ఫ్రీ బస్సులు ఏదో ఒకటి తీసుకోవడం పరిస్థితి ఉంది. కంప్లీట్గా ఈ వారం రోజుల నుంచి ఏదైతే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా జరిగిపోయింది. రోజు సంపాదించిన 4-5 వందలు కూడా కూటికాడ దెబ్బతిన్నట్టయింది. ప్రభుత్వం ఎట్లా ఉపాధి కల్పించారు. 4 నుంచి 5 లక్షలు పెట్టి ఆటోలు కొంటారు. ఆటోలు కొని ఆ ఆటో ఫైనాన్స్ వెళ్ళక, పిల్లల స్కూల్ ఫీజు వెళ్ళక, వాళ్ళ భోజనానికి వెళ్ళక, వాళ్ళ ఇంటి కిరాయిలు వెళ్ళక చాలా ఘోర పరిస్థితి ఉన్నారు. ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన అయితే భారతీయ మజ్దూర్ సంఘ్ BPDMM ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున